తేజ టీవీ న్యూస్. మదిని దోచుకునే మధుర జ్ఞాపకం ఫోటో అని కుసుమంచి ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బారావు పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కుసుమంచి ఫౌండేషన్ సంయుక్తంగా ఫూల్ బాగ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అందమైన జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు ఫోటోలని అన్నారు. ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కాలానుగుణంలో ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్ళీ చూసుకునే అవకాశం ఫోటోతోనే సాధ్యమని అన్నారు. ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. అట్టడుగున పడి కనిపించని కథలు, నిజ జీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకొని కథలు, వ్యధలు, సంప్రదాయ జీవన శైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు, సమగ్ర భావాల చిత్రమే ఫోటోగ్రఫీ అని అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో 50 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో కృషి చేసిన ఎం వసంత్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. జిల్లా కేంద్రంలో ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను, మీడియాలో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రాదేవి, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నంటి కళావతి, జిల్లా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యదర్శి అరవింద్, పండు, కాండ్రేగుల శేఖర్, రాజేశ్వరరావు, కట్లమూడి గోపి తదితరులు పాల్గొన్నారు. అనేక గ్రామస్తులు వచ్చేవారు. వాళ్ళకి ఎంత గౌరవంగా తీసుకోవాలో మన మెయిన్ అనేది మనకి వినయం విధేయత ఉన్నప్పుడు గౌరవం వస్తారు. అలాగే త్యాగం అనేటప్పుడు మన అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తాయి. అలాగే ఆ భావాలతో అలాగే ఆలోచనలు పరిచయం. ముఖ్యంగా ఏంటంటే యూనిటీయే మన శక్తి ఇస్తారు. కానీ ఎవరికి యూనిటీ లేదు. ఎక్కడ యూనిటీ ఉంటుందో ఆ శక్తి ఉన్నదే. అలాగా మీ ఫోటోగ్రఫీ దాంట్లో అంటున్నారు మీరు యూనిటీ పెట్టాలి, ప్రభుత్వాలు నిర్మాణం చేసుకోవడం, మీకు ఇది కావాలి. అది పబ్లిక్ కూడా అడగచ్చు. దానిపై నాకు ఆర్గనైజ్ చేస్తాను. మాకు ఈ సంవత్సరం సాక్షి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆర్గనైజ్ చేస్తాను. ఇలాగా మనం డెవలప్ చేసుకెళ్ళాలి తప్ప ఏదో ఫోటోగ్రఫీ చేస్తే బతికెళ్ళిపోతుంది అంతే. ఏ రూపాయలకి లేదు. సామాన్యులు మనకు కూడా సమాజంలో స్థాయిలో పెడుతున్నాయి. ఆర్థికంగా లేకపోవచ్చు. అదే ఏంటి నాకు ఇప్పుడు విషయం తేడా ఉందా? కాబట్టి మనలో యూనిటీ ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం సార్. ఆ యూనిటీ ఎలాగ ఎక్కడ వస్తుందంటే ఒకే దగ్గర వస్తారు. ఎక్కడ వస్తుంది? సాంగత్యంలో వస్తుంది. ఆ సాంగత్యం ఎలాగా? సత్సంగంలో ఉంటారు. సత్సంగంలో సాంగత్యం వస్తుంది. సాంగత్యంలో యూనిటీ వస్తుంది. యూనిటీ వల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఇలాగ మనం ఆలోచించుకోవాలి. దయచేసి మన సీనియర్